స్టూడెంట్స్ సో ఈరోజు నేను సెమిస్టర్ 4 యూనిట్ 2 నుంచి ఫస్ట్ యాడ్ స్టూడెంట్స్ మా టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఫర్ లార్జ్ శాంపుల్ టెస్ట్ అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ నేను సింగిల్ ప్రపోర్షన్ అప్లోడ్ చేశాను. సో ఎవరైతే ఇంకా చూడలేదో చూడండి నాన్న. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ గురించి చెప్పుకున్నాము. ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది మనకి లార్జ్ శాంపుల్ టెస్ట్లోనే వస్తుంది నాన్న. ఎందుకంటే దీంట్లో ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 30 ఉంటుంది కాబట్టి మనం లార్జ్ శాంపుల్ అనేసి అంటాం అనమాట. సో లార్జ్ శాంపుల్లోనే మనకి ఏముంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనే ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే నాన్న, ఒక శాంపుల్ ఇచ్చినప్పుడు కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒక 500 పీపుల్ ఉన్నారు. ఆ 500 పీపుల్లో 200 అనేవాళ్ళు రైస్ ఈటర్స్, రెస్ట్ ఆర్ వీట్ ఈటర్స్. అంటే ఒక శాంపుల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రొసీజర్ చెప్పుకుందాం నాన్న. సో డిఫరెన్స్ అన్నాం కాబట్టి కంపల్సరీ మనకి ఎన్ని ఉండాలన్నా 2 వేరియబుల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇది ప్రపోర్షన్ కాబట్టి యాట్రిబ్యూట్స్ అనేసి అంటాం నాన్న మనం. సో లెట్ x1 be the number of persons processing the attribute A. ఓకేనా? సో ఒక యాట్రిబ్యూట్ ఏని x1 అనే పర్సన్స్ ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ లెట్ x2 be the నెంబర్ ఆఫ్ పర్సన్స్ ప్రాసెసింగ్, లేకపోతే పొసెసింగ్ అని కూడా అనొచ్చునా, ప్రాసెసింగ్ ద యాట్రిబ్యూట్ B. ఓకే, దెన్ the sample proportion is P1 equals to x1 by n1. ప్రపోర్షన్ని మనం ఏమంటాం నాన్న, స్మాల్ pతో ఇండికేట్ చేస్తాం, కామా P2 ఈక్వల్స్ టు x2 by n2. అంటే టోటల్ శాంపిల్లో నుంచి ఎంతమంది స్పెసిఫిక్గా యాట్రిబ్యూట్ ఏ అనేది పొసెస్ చేశారు, యాట్రిబ్యూట్ బి అనేది పొసెస్ చేశారు అనేది. అంటే నథింగ్ బట్ నాన్న ప్రాబబిలిటీ ఫార్ములా ఐడియా ఉంది కదా మనకి, పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నట్లు. సో అలాంటి ఫార్ములా అన్నట్లు నన్ను ఇక్కడ మనం చేసింది. ఓకే, నెక్స్ట్ నాన్న నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ ఎప్పుడు కూడా మనం దేంతో డినోట్ చేసుకుంటాము, H0తో డినోట్ చేసుకుంటాము. సో దీన్ని ఎలా రాసుకుంటాము, దేర్ ఈజ్ నో significance difference between two proportions, that is H0 such that P1 equals to P2. ఓకే, నెక్స్ట్ అలానే మరి ఆల్టర్నేట్ ఏమని రాసుకుంటాము, దే ఆర్ నాట్ ఈక్వల్ అని రాసుకుంటాము. ఆల్టర్నేటివ్లో ఏం రాసుకుంటాము, ఆల్టర్నేటివ్ హైపోథసిస్, దీన్ని H1తో డినోట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏం రాస్తాము, దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్, వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2 proportions, that is H1 such that P1 not equals to P2. ఓకే, సో ఇప్పుడు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే తెలుసు కదా నాన్న, టేబుల్ వాల్యూ అంటే ఎక్కడ మనం కంపేర్ చేయాలి క్యాలిక్యులేటెడ్ వాల్యూతో అనేది. సో
ఇక్కడ ఏం చేస్తాం, ఫిక్స్ చేసుకుంటాం 5% దగ్గర కానీ 95% దగ్గర కానీ 1% దగ్గర కానీ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడు కూడా మనం ఆల్ఫాతో డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం స్టేట్మెంట్ రాసుకుంటాం, టు ఫిక్స్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద గివెన్ డేటా. ఓకే, ఫర్ ద గివెన్ డేటా. ఓకే, సో అది మేబీ 1% కావచ్చు, 5% కావచ్చు, 95% కావచ్చు, 98% కావచ్చు. సో ఆ ప్రాబ్లంలో ఏది ఇస్తే ఆ టేబుల్ వాల్యూ తీసుకోవాలన్నమాట. దాన్ని మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేసి అంటాం. సో నెక్స్ట్ ఏంటి, టెస్ట్ స్టాటిస్టిక్. టెస్ట్ స్టాటిస్టిక్ అంటే నథింగ్ బట్ ఫార్ములా. ఓకే, టెస్ట్ స్టాటిస్టిక్ ఎప్పుడు కూడా నల్ హైపోథెసిస్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా తీసుకుంటాము. సో అండర్ null hypothesis z ఈక్వల్స్ లార్జ్ శాంపుల్ కాబట్టి నేను జెడ్లో రాస్తాం ఫార్ములా, p1 మైనస్ p2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ pq ఇంటూ 1/n1 ప్లస్ 1/n2. ఓకే, దట్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ 1. ఇది ఎప్పుడైనా పీక్యూస్ అనేవి మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి, కన్క్లూజన్. ఇక్కడ మనం స్మాల్ p స్మాల్ q's కూడా తీసుకోవచ్చు అనమాట. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ దట్. కన్క్లూజన్ ఏంటి, మనకు తెలుసు కదా, లార్జ్ శాంపుల్ అనేది క్యాలిక్యులేటెడ్ అంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది లెస్ దాన్ జెడ్ టేబుల్ గినక ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న, యాక్సెప్ట్ నల్ హైపోథసిస్, యాక్సెప్ట్ H0, నథింగ్ బట్ నల్ హైపోథసిస్, అదర్వైజ్ రిజెక్ట్ నల్ హైపోథసిస్. ఓకేనా, సో హోప్ నాన్న యు ఆల్ అండర్స్టాండ్ దిస్ ప్రొసీజర్. ఓకే, సో ఇంకా ఇలాంటి వీడియోస్ నాన్న మీకు కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ and also share with your friends and also like nana. So mostly videos అనేవి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నానన్నా. సో మీకు యూజ్ ఉన్నప్పుడు నాన్న ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది కదా. సో హోప్ నాన్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు అనేసి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే నాన్న, బాయ్, టేక్ కేర్.